స్కిల్ యూనివర్సిటీ, ఏఐసిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా యూనివర్సిటీ అన్నీ కూడా మీరు ఒకటే దగ్గర ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెప్పేసి. అధ్యక్ష చేయండి, తప్పులేదు. ఇక్కడున్న హైదరాబాద్ నగరం కూడా విస్మరించకండి. మీరు అక్కడ దగ్గర దగ్గర గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు. అధ్యక్ష దాదాపు 17,000 ఎకరాలని సమకూర్చి ఫార్మాసిటీకి ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అంటే దాని యొక్క వాల్యూ ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా ఫోర్త్ సిటీ చుట్టూ తిరుగుతుంది. ఫోర్త్ సిటీ అసలు జాగా తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని ఒప్పుకోరు ఎందుకు మరి? మీరు ఒప్పుకోవాలి కదా. మీరు నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఏమి చేయలేదు, 17 లక్షల కోట్లు మీరు సంపద సృష్టించారంటే, సంపద ఖర్చు పెట్టారంటే 17 లక్షల కోట్ల రూపాయలకి 50 లక్షల సంపద సృష్టించిన అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే రిజల్ట్స్ ఇస్తామని నేను మంత్రి గారి దృష్టికి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 నేను మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తీసుకొస్తా. స్కిల్ యూనివర్సిటీ గురించి 5 minutes కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం కేలే హైదరాబాద్ నగరం నీళ్ళకి వస్తున్నాయి. కోటపోజమ్మ సాగర్ కానీ, మలన సాగర్ కానీ 7,000 కోట్లతో టెండర్ పిలుస్తున్నారు. కాళేశ్వరంలో భాగంగానే అవి. అంటే మన రాష్ట్రానికి మనం శాపనార్థాలు పెట్టుకోవద్దు అధ్యక్ష. మా అధినేత ఒకటే చెప్తామండి, మన స్టేట్కి వి షుడ్ కర్స్ అవర్ స్టేట్. మన రాష్ట్రాన్ని మనం శాపాలు పెట్టుకోవద్దు. వి షుడ్ నాట్ కర్స్ అవర్ స్టేట్. అది మా అధినేత పదే చెప్తాను. మేము కూడా చెప్తున్నాం అధ్యక్ష. పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా మేము అడ్వైస్ ఇస్తూ ఉన్నాం. దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి, సంతోషిస్తాం మేము. మన పిల్లలకే కదా లాభం అయ్యేది. అయితే అధ్యక్ష నేను ఒక స్పష్టంగా క్లారిటీ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ గురించి నేను అడగాలి అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ పెట్టుబడులు రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోటీలు అదేనా? తెలుగులో నాకు వస్తలేవాడు అది. అధ్యక్ష గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష. ఫార్ములా ఈ కే రేస్ పెట్టాం. సరే, ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి 2032 అనుకుంటా. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం. అధ్యక్ష ఫార్మా ఈకేఆర్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు. దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో, మరి ఏమైందో, మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి? ప్రభుత్వం నుంచి పోయినాయి. అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు. మళ్ళీ ఫార్మా ఈ కార్ రేస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం 1,00,000 కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పారు. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట. అంటే నీకు ఫార్మా కేసు పెట్టి నీకు చేత కానివాడు ఇప్పుడు ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన 1,00,000 కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష. ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఏఐని కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు అధ్యక్ష. మనకి స్కిల్ యూనివర్సిటీ గురించి పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే స్కిల్ యూనివర్సిటీలో మనం పడిపోయి మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐలు కానివ్వండి, మీరు కొత్త ఐటీఐలు పెడుతున్నారు, దాని గురించి ప్రస్తావన కనపడుతుంది. మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, వొకేషనల్ జూనియర్ కాలేజెస్ కానీ, ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, వీటన్నిటిని కూడా టాస్క్ ద్వారానే సాధ్యమైంది. ఇవన్నింటినీ కూడా విస్మరించకండి. దాంతో ఎట్లా అనుసంధానం చేస్తారు? అయితే దానికంటే ముందు ఒక రిపోర్ట్ చెప్పారు అధ్యక్ష. మనకి ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. అప్పటి వరకు కూడా మనకి ఇది వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక మంత్రి గారు తెలుసు అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. ఈ సంవత్సరం కూడా వచ్చింది. 24లో వరకు వచ్చే రిపోర్ట్లు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది కొన్ని కీ టేక్అవేస్ అనాలిసిస్ 2024 అనాలిసిస్ చేస్తే అధ్యక్ష 2024 వరకు తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ employable talent in the age group of 18 to 21 with 85.45% found employable, followed by Kerala. Sources in this age group అంటే
తెలంగాణ అప్పటికే 85.45% ఎంప్లాయబుల్ యూత్ 24K.